సరదాగా ఆడిన ఓ గేమ్ ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. స్నేహితులతో కలిసి గడిపిన ఆ రాత్రి వరుణ్ జీవితంలో చివరి రాత్రిగా మారింది. కొన్ని నిమిషాల క్రితం వరకు స్నేహితులతో నవ్వుతూ కనిపించిన యువకుడు కొద్దిసేపటికే శవంగా మారాడు. మాటలతో మొదలైన వివాదం కత్తుల దాడికి దారితీసి యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. అయితే ఈ కేసులో పోలీసులను కూడా ఆలోచింపజేస్తున్న కొన్ని కోణాలున్నాయి. ఇది క్షణిక ఆవేశంలో జరిగిన ఘర్షణ, లేక ముందే పన్నిన పథకంలో భాగంగా జరిగిన హత్య? గేమ్లో మొదలైన గొడవ అంతటి దారుణానికి ఎలా దారితీసింది? దాడి చేసిన యువకులు ముందే సిద్ధమై వచ్చారా? విశాఖను ఉలిక్కిపడేలా చేసిన ఈ హత్య వెనుక నిజంగా గేమ్ గొడవే కారణమా, లేక ఇంకా బయటపడని పాత కక్షలు ఏమైనా దాగున్నాయా? వాచ్ దిస్. రాత్రివేళ ఊరిలో ఒక మసీదు పక్కన కూర్చొని కొందరు యువకులు మొబైల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నారు. నవ్వులు, జోకులు, సరదా మాటలు. బయటకు చూస్తే అంతా సాధారణంగానే కనిపించింది. కానీ కొద్ది నిమిషాల్లోనే అక్కడ వాతావరణం మారిపోయింది. మొబైల్ స్క్రీన్పై మొదలైన పోటీ నిజ జీవితంలో రక్తపాతానికి దారి తీస్తుందని అక్కడున్నవారు ఎవ్వరూ ఊహించలేదు. విశాఖలోని మురళీనగర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. 23 ఏళ్ల వరుణ్ తన స్నేహితులను కలవడానికి అక్కడికెళ్లాడు. అంతా కలిసి ఆన్లైన్ గేమ్లో మునిగిపోయారు. అదే సమయంలో మరో యువకుల బృందం అక్కడికి చేరుకుంది. ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతుండగా మొదలైన వివాదం కొద్ది నిమిషాల వ్యవధిలోనే కత్తుల దాడికి దారితీసి ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. అయితే ఈ ఘటన వెనక గేమ్లోని ఓటమి విజయాలే ఉన్నాయా, లేక చాలా కాలంగా రగులుతున్న విభేదాలు కూడా దాగి ఉన్నాయా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం కొన్ని క్షణాల పాటు వాగ్వాదం కొనసాగింది. తర్వాత ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎవ్వరూ ఊహించని రీతిలో కత్తులు బయటికొచ్చాయి. భయంతో అక్కడున్నవారు వెనక్కి తగ్గేలోపే వరుణ్పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. లక్ష్యంగా ఎంచుకున్నట్టు ముఖం, గొంతు భాగాలపై దాడి జరగడం కేసును మరింత అనుమానాస్పదంగా మారుస్తోంది. ఇక్కడే పోలీసులను ఆలోచింపజేస్తున్న మరో అంశం ఉంది. ఒకవేళ ఇది కేవలం గేమ్ గొడవ అయితే దాడి చేసిన యువకులు కత్తులతో అక్కడికి ఎందుకొచ్చారు? ఆయుధాలు ముందుగానే సిద్ధంగా ఉన్నాయా, లేక క్షణిక ఆవేశంలో జరిగిన ఘర్షణేనా అనే ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు. అందుకే పోలీసులు పాత కక్షల కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో బయటపడుతున్న మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే అదుపులో తీసుకున్న కొందరు యువకులపై గతంలోనే రౌడీ షీట్లు ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ ఘటన వెనుక కేవలం ఆన్లైన్ గేమింగ్ వివాదం మాత్రమే కాకుండా గ్యాంగ్ విభేదాలు లేదా పాత శత్రుత్వాలు కూడా ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. వరుణ్ అసలు టార్గెటా, లేక గొడవలో చిక్కుకుని బలయ్యారా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. ఘటన జరిగిన ప్రదేశం, అక్కడి సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ ఫోన్ డేటా, సోషల్ మీడియా చాట్స్ అన్నింటినీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే ప్రతి క్లూ వెనుక ఓ కథ దాగి ఉండొచ్చు, ప్రతి మెసేజ్ వెనుక ఒక రహస్యం ఉండొచ్చు, ప్రతి కాల్ వెనుక ఈ హత్యకు దారితీసిన కారణమూ ఉండొచ్చు. సరదాగా మొదలైన ఒక రాత్రి రక్తపు మడుగులో ముగిసింది. గేమ్ ముగిసిపోయింది. కానీ ఇప్పుడు మొదలైంది అస్సలు ఆట. హంతకులు ఎందుకు అంత ఆగ్రహానికి గురయ్యారు? వరుణ్ణే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? ఆన్లైన్ గేమ్ కేవలం ఒక కారణమా, లేక ఈ హత్య వెనుక ఇంకా బయటపడిన చీకటి కథ ఏదైనా దాగుందా అన్నదే ఇప్పుడు ఈ కేసులో అతిపెద్ద మిస్టరీగా మారింది.